సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల. గత కొద్ది రోజులుగా ఎదురు చూస్తున్న సార్వత్రిక ఎన్నికల నగారా మోగింది. లోక్సభతో పాటు త్వరలోనే పదవీకాలం ముగుస్తున్న ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల అసెంబ్లీకి కూడా ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదివారం షెడ్యూల్ను విడుదల చేసింది. గత ఎన్నికల తరహాలోనే ఈసారి కూడా దేశవ్యాప్తంగా 9 విడతల్లో ఎన్నికల ప్రక్రియ ముగించనుంది. చీఫ్ ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరా, కమిషనర్లు అశోక్ లావాసా, సుశీల్ చంద్ర ఆదివారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించారు. షెడ్యూల్ ప్రకటించిన మరుక్షణం నుంచి దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. లోక్సభ 543 స్థానాలతో పాటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ 175, ఒడిశా 147, సిక్కిం 32, అరుణాచల్ ప్రదేశ్ 60 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ 11న తొలి దశ ఎన్నికలు, రెండో దశ ఏప్రిల్ 18, మూడో దశ ఏప్రిల్ 23, నాలుగవ దశ ఏప్రిల్ 29, 5, 6 దశలు మే 12న, ఏడవ దశ మే 19న నిర్వహించనున్నట్లు అరోడా తెలిపారు. మే 23న ఎన్నికల ఫలితాలను వెల్లడించినట్లు అరోడా పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా మొత్తం 7 విడతల్లో ఎన్నికలు నిర్వహిస్తుండగా తొలి విడతలోని ఆంధ్రప్రదేశ్లోని 25 లోక్సభ స్థానాలతో పాటు శాసనసభకు కూడా ఒకే రోజు ఎన్నికల షెడ్యూల్ను ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది. ఏప్రిల్ 11న ఆంధ్రప్రదేశ్లో పోలింగ్. అత్యంత ఉత్కంఠభరితంగా మారిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల ప్రక్రియ మొదలైంది. లోక్సభతో పాటు త్వరలోని పదవీకాలం ముగుస్తున్న ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ను విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్లోని 175 అసెంబ్లీ స్థానాల కోసం ఈ నెల 18వ తేదీ సోమవారం నోటిఫికేషన్ జారీ కానుంది. అదే రోజు నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలవుతుంది. 18వ తేదీ నుంచి ప్రారంభమై 25వ తేదీతో నామినేషన్ల ప్రక్రియ ముగుస్తుంది. 26న నామినేషన్ల పరిశీలన, 28న ఉపసంహరణకు గడువు విధించారు. ఏప్రిల్ 11వ తేదీన పోలింగ్ జరుగుతుంది. అయితే దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు ఓట్ల లెక్కింపు పూర్తి చేయడానికి వీలు లేనందున దేశవ్యాప్తంగా ఓట్ల కౌంటింగ్ మే 27న నిర్వహిస్తారు. 4 జూన్ 2014 ఏర్పడిన ప్రస్తుత లోక్సభ పదవీ కాలం వచ్చే జూన్ 3వ తేదీతో ముగుస్తోంది. అలాగే జూన్ 19, 2014లో ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్ శాసనసభ పదవీ కాలం వచ్చే జూన్ 18, 2019తో పూర్తవుతోంది. ఏడు దశల్లో పోలింగ్ ఏ రాష్ట్రాల్లో ఎప్పుడెప్పుడు నిర్వహించబోతున్నారో ఇదంతా కూడా తెలుస్తుంది మనకు.
అన్ని రాష్ట్రాల్లో ఏ విధంగా ఎప్పుడెప్పుడు ఎలక్షన్స్ నిర్వహిస్తున్నారనేది షెడ్యూల్.